Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ధాన్యం కొనుగోళ్ల చుట్టూ తెలంగాణలో రేగుతున్న దుమారం ఢిల్లీ దాకా పాకేసింది. 3 పార్టీల మధ్య షూటెడ్ సైట్ గా మారింది పరిస్థితి. 50 రోజుల్లో 1100 కోట్ల కుంభకోణం సాధ్యమేనా? అపోజిషన్ పార్టీల వాయిస్ కి అధికార పార్టీ దగ్గరుండే కౌంటర్ ఏంటి? రేవంత్ సర్కార్ పై పడ్డ తొలి అవినీతి మరకపై లోతుగా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. వడ్ల గింజ చుట్టూ చక్కర్లు కొడుతోంది తెలంగాణ రాజకీయం. సివిల్ సప్లైస్ శాఖలో 1000 కోట్లకు పైగా నొక్కేశారని, ఇదొక మహా కుంభకోణం అని రేవంత్ ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది బీఆర్ఎస్. అదంతా తూచ్ అని కొట్టిపారేసినప్పటికీ మరక తుడుచుకోవడానికి నానా తంటాలు పడుతూనే ఉంది కాంగ్రెస్ సర్కార్. కానీ ఈ స్కామ్ బయటికి తీసింది మేమే అంటూ ముందుకొచ్చి నిలబడింది కమలం పార్టీ. సో క్రెడిట్ కోసం అపోజిషన్ మధ్య కొట్లాట షురు. ఇది నిజంగానే అంత పెద్ద కుంభకోణమా లేక జస్ట్ బ్లేమ్ గేమా? 3 పార్టీలు ఆడుతున్న పొలిటికల్ షో మధ్యలోకి ఢిల్లీ పెద్దలు ఎందుకు ఎంట్రీ ఇచ్చినట్టు? టోటల్ డీల్ ఎక్కడ ఎలా మొదలైంది? కోట్ల పండగ ముగిసిపోయింది. కోటాను కోట్ల అవినీతి కహానీ మొదలైంది. తెలంగాణ పాలిటిక్స్ లో ఆపరేషన్ వడ్ల గింజ. పౌర సరఫరాల శాఖలో పైసా వసూల్. కుంభకోణం సైజు 1100 కోట్లు. తిన్నదెవరు, తినిపించిందెవరు? నాకున్న సమాచారం ప్రకారం 500 కోట్ల రూపాయలు మొన్న చేతులు మారితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో నుంచి 100 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ గా మొన్న ఎలక్షన్ లో ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇవాళ ఒక కామధేనువుగా కల్పతరువుగా మార్చుకొని 1100 కోట్ల రూపాయలు ఇవాళ కుంభకోణానికి తెరలేపింది. ఇందులో ఆయన 1000 కోట్లు తీసుకుని 1000 కోట్లు తీసుకుంటున్నాడు. ఎవరు ఏం తీసుకోలేదు. ఇది ఖచ్చితంగా ప్రొసీజర్ ప్రకారం, రూల్ ప్రకారం జరిగిన విషయం. 3 పార్టీల మధ్య మండుతోన్న ధాన్యం. తెలంగాణలో కొత్త ప్రభుత్వం పవర్లోకి వచ్చి పట్టుమని 10-15 వారాలైందో లేదో అప్పుడే పన్నుపోటు తగులుకుంది. ఏది జనం మీదేసే అధికారిక పన్నుల భారం అనుకునేరు. కాదండి బాబు, ఇది అచ్చంగా అనధికారిక పన్నుపోటు. రసీదులు లేని టాక్సేషన్ వ్యవహారం అన్నమాట. డబుల్ ఆర్ ట్యాక్స్ అని మొన్న మధ్య ప్రధాని మోదీ సౌండ్ ఇస్తే ఇప్పుడు బీఆర్యూ ట్యాక్స్ అమల్లోకి వచ్చిందని కేటీఆర్ దానికి కొనసాగింపునిచ్చారు. तेलंगाना की जनता का पैसा डबल आर टैक्स के नाम पर लूटा जा रहा है. ట్యాక్సులు జిఎస్టీ, వ్యాట్, ఎస్జిఎస్టీ లెక్క బ్రూ ట్యాక్స్ అదొకటి కొత్త ట్యాక్స్ వచ్చింది. పాపం బిల్డర్లను సావగొడుతున్నారు. RRR సినిమా దేశానికి గర్వకారణంగా మారితే డబుల్ ఆర్ ట్యాక్స్ తెలంగాణ ప్రతిష్టను దిగదార్చిందన్న మోదీ మాటలకు కోరస్ ఇచ్చారు కిషన్ రెడ్డి కూడా. డబుల్ ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ అనేది బీజేపీ చెప్తున్న తాత్పర్యం. మోదీ చెప్పిన దాంట్లో తప్పేముంది? గతంలో రియల్ ఎస్టేట్ కంపెనీల్ని కూర్చోబెట్టి దందా చేసిన అలవాటున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు కుర్చీనెక్కాక మాత్రం తగ్గుతారయ్యింది అని అంటారు కిషన్ రెడ్డి. ఆయన ఒక ఆఫీస్ పెట్టేవాడు. అందరు రియల్ ఎస్టేట్ కంపెనీల మీద ఆర్టీఏలు వేసి ఆర్టీఏల ద్వారా వివరాలు సేకరించి వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసేవాడు. అందరికీ జగమెరిగిన సత్యం అది. నేను చెప్పడం కొత్తగా చెప్పడం లేదు. చాలామంది చెప్పేవారు. ఎప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగింది ఇదంతా కూడా. అందరి మీద కూడా ఆర్టీఏ కింద కాయిదాలు తీసుకొచ్చి బెదిరింపులు చేసి వాళ్ళ దగ్గర ఏ రకంగా చేసేవాడు తెలుసు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అలంగా చేసిన వ్యక్తి ఈరోజు అధికారంలోకి వచ్చినాక ఇది చేయడంలో పెద్ద గొప్ప అనుకోకూడదు. ఇది మామూలు ఆయనకు మాత్రం. కట్ చేస్తే కారు పార్టీ కూడా ఇంకో అడుగు ముందుకేసి ఈ ట్యాక్స్ పాలిటిక్స్ కి కళాత్మకమైన ఫినిషింగ్ ఇస్తోంది. తెలంగాణలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వంలో ఎవ్వరి దుకాణం వాళ్ళది. రక్తం రుచి మరిగిన పులులు 10 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉండి ఇప్పుడిప్పుడే జనం మీద పడి ఆకలి తీర్చుకోవడం మొదలుపెట్టాయంటూ అనధికారిక పన్ను వసూళ్లకు కొత్త భాష్యం చెప్పుకొచ్చారు కేటీఆర్. బిల్డర్ల మీద ట్యాక్సులు వేసి ఇప్పుడు మీరు వింటున్నారు, మీరు నేను అందరం వింటున్నాం. ఒకటి బి ట్యాక్స్ అట, బట్టి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్ అట, రేవంత్ ట్యాక్స్ మరి రాహుల్ ట్యాక్స్ తెలియదు, యూ ట్యాక్స్ అట, ఉత్తమ్ ట్యాక్స్, బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, బ్రూ. ఇదివరకు బ్రూ కాఫీ ఉండే, ఇప్పుడు బ్రూ ట్యాక్స్ వచ్చింది తెలంగాణలో. ఇది కూడా అన్ని అనధికార ట్యాక్సులు, జిఎస్టీ,
వ్యాటు SGST లెక్క బ్రూ ట్యాక్స్, అదొకటి కొత్త ట్యాక్స్ వచ్చింది. పాపం బిల్డర్లను సావగొడుతున్నారు. అడ్డగోలుగా మీదపడి బిల్డర్లను బెదిరించి వసూళ్లకు పాల్పడి నిర్మాణ రంగాన్ని నాశనం చేశారని, సామంతరాజులుగా ఢిల్లీకి కప్పం కడుతున్నారని తీవ్రంగా విరుచుకుపడ్డ కేటీఆర్ ఈ బ్రూ ట్యాక్స్ స్పర్శలోనే మరో కుంభకోణ కథా చిత్రాన్ని కూడా విప్పి చెప్పారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ పేరు మీద యూ ట్యాక్స్ అమలవుతోందని చెప్పుకొచ్చారు. కేవలం 50 రోజుల్లో 1100 కోట్ల కుంభకోణం జరిగిందని, ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లలో గోల్మాల్ చేశారని రేవంత్ సర్కార్ని తూర్పారబట్టారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇవాళ ఒక కామధేనువుగా కల్పతరువుగా మార్చుకొని 1100 కోట్ల రూపాయలు ఇవాళ కుంభకోణానికి తెరలేపింది. ఈ విషయం మొత్తంలో మా అనుమానం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కార్యాలయం ఆయన అనుమతి లేకుండా, ఎందుకంటే శివుడు ఆజ్ఞ లేనిది చీమ గుట్టదంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి పాత్ర లేనిది, రేవంత్ రెడ్డి ఆజ్ఞ లేనిది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అది చేస్తారని నేనైతే అనుకోను. తప్పకుండా మరి ఢిల్లీ పెద్దల నుంచి, రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి, పౌర సరఫరాల శాఖ దాకా అందరి పాత్ర కూడా ఇందులో ఉంది. ఇందులో అనుమానం ఏమీ లేదు. ఆపరేషన్ వడ్ల గింజ, ఇది కేటీఆర్ చెప్తున్న కుంభకోణం పేరు. అధికారంలోకి వచ్చి నెల రోజులైనా కాకముందే పౌర సరఫరాల శాఖ మీద చేతివాటం మొదలైపోయిందట. 35 లక్షల క్వింటాళ్ల ధాన్యం అమ్మకానికి సంబంధించి గ్లోబల్ టెండర్లు పిలవాల్సిండగా దాన్ని ఓవర్ నైట్ లో ఒంటి చేత్తో ముగించేశారట. జనవరి 25న కమిటీ ఏర్పాటు చేసి అదే రోజున గైడ్ లైన్స్ రాసి అదే రోజున టెండర్లు పిలిచిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మరీ అంత తొందర ఎందుకని ప్రశ్నిస్తున్నారు కేటీఆర్. అంతేకాదు, క్వింటాల్ ధాన్యాన్ని 2100 రూపాయలు ఇచ్చి కొంటామని స్థానిక రైస్ మిల్లర్లు ముందుకొచ్చినా వాళ్లను కాదనుకొని అంతకంటే దాదాపు 100 రూపాయలు తక్కువ అమౌంట్ కోట్ చేసిన 4 కంపెనీలకు టెండర్లు ధారదత్తం చేశారన్నది అభియోగం. కానీ ఒప్పందం ప్రకారం నిర్ధారించిన ధరకు కూడా కొనకుండా 230 రూపాయలు అదనంగా చేర్చారని, అలా జరిగిన ఎక్స్ట్రా వసూళ్లు కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్తున్నాయని, ఇలా దోచుకున్న మొత్తం గరిష్టంగా 750 కోట్లుంటుందని లెక్కలేసి మరీ చెప్తోంది బీఆర్ఎస్ పార్టీ. సీఎం పేషికి ఖర్చు అయింది, ఢిల్లీకి పోవాలి, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి క్వింటాలకు 150 రూపాయల నుంచి 223 రూపాయలు అదనంగా చెల్లించి తీరాలే అని ఒత్తిడి చేస్తూ, మీరు ఒకవేళ కనుక సహకరించకపోతే మీ మీద విజిలెన్స్ దాడులు జరుగుతాయి, GST దాడులు జరుగుతాయంటూ ఇవాళ రాష్ట్రంలోని రైస్ మిల్లర్లను ఈ 4 సంస్థలు మరి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇక సన్న బియ్యం కొనుగోళ్లు కూడా ఆ 4 కంపెనీలకే కట్టబెట్టారని, తద్వారా మరో 350 కోట్లు దండుకుంటున్నారని కాంగ్రెస్ ని కార్నర్ చేస్తోంది గులాబీ పార్టీ. కిలో సన్న బియ్యం ఒరిజినల్ ధర 42 రూపాయలు, కానీ రైతుల నుంచి అదనంగా మరో 15 రూపాయలు వసూలు చేస్తున్నారట. ఇదంతా కూడా గాంధీ భవన్ గల్లా పెట్టలేకపోతుందా అంటే అది కాదట, కేంద్ర ప్రభుత్వానికి కూడా వాటా వెళ్తోంది అన్నది మరో వాదన. ఎందుకంటే ఈ ధాన్యం సేకరణ, కనీస మద్దతు ధర లాంటి సబ్జెక్టులన్నీ FCI పరిధిలోకి వస్తాయి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు తెలిసే ఈ తతంగమంతా జరుగుతోంది కనుక మోదీ సర్కారుకు కూడా ముడుపులు అందుతున్నట్టే అనేది కేటీఆర్ చెప్తున్న లాజిక్. సో 3 ప్రధాన పార్టీలకు లింక్ ఉన్న దాదాగిరి ఇది. వడ్ల గింజలు, సన్న బియ్యం కొనుగోళ్ల మాటన జరుగుతోందంటున్న ఈ దందా ఖరీదు రమారమి 1100 కోట్లన్నమాట. మరి ఇంత భారీ కుంభకోణం జరిగినట్లు అభియోగాలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉంటుందా? గట్టిగానే తిప్పికొట్టే ప్రయత్నాల్లో బిజీగా ఉంది రేవంత్ అండ్ హిస్ టీమ్. స్కామా లేక స్కీమా? కేటీఆర్ చెబుతున్నట్టు అది స్కామా, లేక ఉత్తమ్ చెబుతున్నట్టు ఇదంతా విపక్షాలు రాసుకున్న స్కీమా? తెలంగాణ సివిల్ సప్లైస్ లో జరిగిందంటున్న కుంభకోణం నిగ్గు తేల్చేదెవరు? కేంద్ర ప్రభుత్వానికి కూడా ముడుపులందాయన్న ఆరోపణలతో ఢిల్లీ గల్లీల్లో కూడా మారుమోగుతోంది ధాన్యం కొనుగోళ్ల కహాని. బీహార్లో దాణా స్కామ్, తెలంగాణలో ధాన్యం స్కామ్ అంటూ పోలికలు పెట్టేదాకా వెళ్ళింది. వడ్ల గింజల కుంభకోణానికి నిజంగానే అంత సీనుందా? రేవంతే దిగొచ్చి నేరుగా స్పష్టత ఇస్తే తప్ప ఈ పౌర సరఫరాల పంచాయతీ తెగే ఛాన్స్ లేదా? తెలంగాణ దంగల్లో ధాన్యం చాప్టర్. రేవంత్ సర్కార్ కు అవినీతి మరక. 1000 కోట్ల స్కామ్ లో నెయ్యి ఎంత? ఈ స్కామా లేక విపక్షాల స్కీమా? డిఫెన్స్ స్కామ్ లో ఉత్తమ్ పర్ఫెక్టేనా? 1000 కోట్లు నేను తీసుకున్నట, 100 కోట్ల వరకు పంపించినట. ఇంత పచ్చి అబద్ధం, దుర్మార్గపు నీచమైన మాటలు. తెలంగాణలో వరి రైతు ఎప్పుడు హాట్ ఫేవరెట్. పంట వేయడం, పంట పండించడం దగ్గర నుంచి పండిన పంటను అమ్ముకోవడం దాకా వార్తల్లో ఉంటూనే ఉంటాడు.
ఒక్కోసారి రాజకీయ పార్టీలకు హాట్ కేక్ అవుతాడు. వరి వేస్తే ఊరే అనే సర్కారీ హెచ్చరికల నడుమ అయోమయంలోనే సేద్యం కొనసాగిస్తాడు. అతివృష్టిని అనావృష్టిని సమానంగా భరిస్తూ ముందుకు సాగుతాడు రైతన్న. వరిలో లేరు మనకు సరి, పంజాబ్ కు ధీటుగా తెలంగాణ అంటూ అప్పట్లో జాతీయ వార్తల్లో నిలిచింది కూడా తెలంగాణ రాష్ట్రమే. ధాన్యం దిగుబడిలోనే కాదు, కొనుగోళ్లలో కూడా తెలంగాణ సరికొత్త చరిత్ర సృష్టించిందని అప్పట్లో పౌర సరఫరాల శాఖ జబ్బలు జరుచుకుంది. ఇంతటి ఘనత వహించిన తెలంగాణ సివిల్ సప్లైస్ ని మీరొచ్చాక భ్రష్టు పట్టించారు అనేది కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. అసలు ఈ ప్యాడీ కుంభకోణం ఊసు మొదటగా పుట్టింది గులాబీ కాంపౌండ్ లో కాదు, కమలం పార్టీలో. సన్నబియ్యం వడ్ల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని, ఆ డబ్బు ఎవరి ఖాతాల్లోకి వెళ్ళిందో చెప్పాలని వారం రోజుల కిందటే డిమాండ్ చేశారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కానీ దాన్నో రాజకీయ అంశంగా భావించి కౌంటర్ ఇచ్చి మమ అనిపించింది కాంగ్రెస్ పార్టీ. కొత్తగా యూ ట్యాక్స్ పేరు మీద ఈ ధాన్యం అధికంగా జోకినటువంటి రైస్ మిల్లర్లు యూ ట్యాక్స్ పేరు మీద మరి మంత్రి గారికి ఎంత ఇస్తా ఉన్నారు, అధికారులకు ఎంత ఇస్తున్నారు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నాకున్న సమాచారం ప్రకారం 500 కోట్ల రూపాయలు మొన్న చేతులు మారితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో నుంచి 100 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్గా మొన్న ఎలక్షన్లో ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? ఆయన ఫ్లోర్ లీడర్ అయి 4 రోజులు కాలే, అలా రాజాసింగ్ నాయుడు సీనియర్ అని కాదని ఏం పైరవి చేసి తెచ్చుకుండో ఒకటే లీటర్లు. ఇక ఏ వర్కులు లేవు, ఏ డిపార్ట్మెంట్ లేదు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఇటు రేవంత్ రెడ్డి అంటే 2000 కట్టినట్ట. ఆర్ఆర్ ట్యాక్ వచ్చిందే 3 నెలలు, తర్వాత ఎమ్మడే కోడు. బీజేపీలో కిషన్ రెడ్డి కంటే స్పీడ్ గా ఎదిగిపోవాలన్న యావతో ఇలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటూ మహేశ్వర్ రెడ్డిపై పర్సనల్ అటాక్ కూడా షురూ చేసింది కాంగ్రెస్ పార్టీ. సరిగ్గా ఇదే గ్యాప్ లో దూరిపోయి ధాన్యం కుంభకోణం సబ్జెక్ట్ ని హైజాక్ చేసింది గులాబీ పార్టీ. పౌర సరఫరాల శాఖలో అవినీతి అనకుండా అంటూ బీజేపీ ఇచ్చిన చిన్న హింట్ తో చెలరేగిపోయారు కేటీఆర్. టెండర్లు దక్కించుకున్న 4 కంపెనీల వివరాలని తెప్పించుకొని వాటిలో ఒకటి బ్లాక్ లిస్ట్ లో ఉన్న కంపెనీ అంటూ కొత్త పాయింట్ ను లేవదీశారు. ఈ కుంభకోణం మొత్తం విలువ 1100 కోట్లు అంటూ మంత్రి ఉత్తమ్ కుర్చీనే సూటిగా టార్గెట్ చేసింది బీఆర్ఎస్. కానీ అంతా సవ్యంగానే జరిగింది, మీకంటే మేమే ముందుగా ధాన్యం కొనుగోలు చేపట్టాం, రైతుల పట్ల అసలైన చిత్తశుద్ధి మాదే అంటూ దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేసింది తెలంగాణ తాజా పౌర సరఫరాల శాఖ. మేము కమిషన్లు దోమినమాట, 1000 కోట్లు నేను తీసుకున్నట, 100 కోట్ల వరకు పంపించినట. ఇంత పచ్చి అబద్ధం, దుర్మార్గపు నీచమైన మాటలు వాడు ఉపసంహరించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఢిల్లీకి పైసలు పంపించిండ్రు, మరి వాళ్ళు ఢిల్లీకి పైసలు పంపించి కొత్తగా బీజేపీలో చేరినారు, ఫ్లోర్ లీడర్ పదవి కొనుక్కున్నావు. కానీ మాకు ఆ సంస్కృతి లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు కాదు. సదరు కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టింది మీరే, తీసేసింది మీరే, ఈ భాగవతం అంతా కూడా బయటపెడతామంటూ రివర్స్ అటాక్ కూడా షురూ చేసింది కాంగ్రెస్ పార్టీ. వాళ్లకు అనుకూలంగా ఉండే కొంతమంది డిఫాల్టర్ మిల్లర్లు ఇచ్చిన తప్పుడు సమాచారంతో బీఆర్ఎస్ కాకిలెక్కలు వేసి తమ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని ఆరోపిస్తోంది రేవంత్. సన్న బియ్యం అమ్మకాలకు గతంలో టెండర్లు పిలిస్తే కేవలం 1700 మాత్రమే వచ్చింది. మేమొచ్చాక అది 2000 దాటింది. మా ప్రభుత్వం ఘనతకు ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి అంటూ కాలరెగరేస్తోంది కాంగ్రెస్ పార్టీ. 1985 నుంచి 2007 రూపాయలకు ఒక బ్యాండ్ ఫిక్స్ చేసి 4 సంస్థలు కుమ్మక్కై మరి పూర్తి స్థాయిలో 2100లకు దాదాపు 200 రూపాయలు తగ్గించి మరి కుంభకోణం చేసి ఈ 4 సంస్థలు ఇంక్లూడింగ్ ఒక బ్లాక్ లిస్టెడ్ సంస్థకు కట్టబెట్టిండ్రు. కేంద్రీయం అంటారు బ్లాక్ లిస్ట్ అయింది, మీరు ఎట్లా చిన్ను అంటారు. బ్లాక్ లిస్ట్ చేసింది మీ ప్రభుత్వంలో, బ్లాక్ లిస్ట్ తీసేసింది మీ ప్రభుత్వంలోనే. మేము ప్రభుత్వం ఏర్పడే నాటికి వాళ్ళకి బ్లాక్ అప్పుడు 1700 వచ్చింది, ఇప్పుడు 2022 వచ్చింది. ఓ కుంభకోణం అయింది, కుంభకోణం అంటున్నాడు కేటీఆర్. అరే నీ టైంలో నువ్వు అంటే అప్పటికిప్పటికీ ప్రభుత్వానికి వచ్చే ఎడిషనల్ ఇన్కమ్ 1110 కోట్లు. అసలు వాళ్ళు మాట్లాడేది ఏంటిది? ఓ దీంట్లో ఇదైంది అంటే, దీంట్లో ఇదైందంటే 1700కి ఏం కావాల్సిండే, 1700కి ఏం కావాల్సిండే. భారతదేశంలో జరిగిన ఏ ఆక్షన్లో కూడా ఇంత రేటు రాలేదు. అసలు మేము చెప్తున్నదేంటి, ఆయన మాట్లాడుతున్నదేంటి? ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆకారం తప్ప ఆలోచన లేదు. ఆర్మీలో పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజాయితీగా ఉండాలి కదా. రైస్ మిల్లర్లతో మీటింగ్ పెట్టినప్పుడు బాండ్ పేపర్లు రాసుకుంది నిజమా కాదా అది చెప్పండి ముందు అంటూ నిలదీస్తోంది గులాబీ దండు. ఆకారమే పెంచుకున్నారు కానీ ఆలోచన పెంచుకోలేదు. గౌరవ మంత్రివర్యులు మాజీ మంత్రి కేటీఆర్ గారు అడిగిన ప్రశ్నలు ఏంటి? సన్న బియ్యం కొనుగోలులో కుట్ర జరిగింది, మీరు 57 రూపాయలకు టెండర్లు పెట్టిండ్రు, దీనిపై మీ సమాధానం ఏంటంటే, ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే
మేము ఒక్క గింజ కూడా కొనలేదు. మీరు మీటింగు రైస్ మిల్లర్లతో పెట్టినప్పుడు స్పష్టంగా మీరు వారితోటి బాండ్ పేపర్ రాపించుకున్నది నిజం కాదా? మీరు 216 రూపాయలు అదనంగా తీసుకోవాలనుకున్నది నిజం కాదా? ఇటు కాంగ్రెస్ పై పోరాడుతున్న బీఆర్ఎస్ కి బైరన్నర్ గా మారి బీజేపీ కూడా ఓ రేంజ్ లో చెలరేగిపోతోంది. 4 కంపెనీలతో జరిగిన ఒప్పందాల డాక్యుమెంట్లు బయటపెట్టింది. డిఫాల్టర్ల లిస్టు ఎందుకు బయటపెట్టడం లేదని తెలంగాణ గవర్నమెంట్ ప్రశ్నించింది. మంత్రి ఉత్తమ్ ఫ్రస్ట్రేషన్ లో దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని, ఆయన పీసీసీ ప్రెసిడెంట్ ఎలా అయ్యారో తనకు తెలుసని పొలిటికల్లీ ఫైరింగ్ మొదలు పెట్టారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. అటు తిరిగి ఇటు తిరిగి సిబిఐ దగ్గరకు వెళ్లేలా ఉంది ఈ వడ్ల గింజల పంచాయతీ. కేంద్ర ప్రభుత్వానికి కూడా ముడుపులందాయన్న అలిగేషన్లను తీవ్రంగా పరిగణించింది బీజేపీ. మంత్రి గారు, మీరు చదువుకున్న వారు కదా, నేను మీకు ఒక విషయం చెప్తా ఉన్నాను. దీంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కమిషన్ ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం దీంట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇది సిబిఐకి ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను ఖచ్చితంగా ఇది సిబిఐకి లెటర్ రాస్తాను, కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాస్తాను. దీంట్లో ఉన్న అనుమానం మీద, అంశాల మీద మరి కమిషనర్ గారా మీరా ఎవరు దీనికి బదులు చెప్తారో చెప్పండి. తెలంగాణ రాజకీయాల్లో ధాన్యాఘోరం. ఎస్, ధాన్యం చుట్టూరా జరుగుతున్న ఈ పొలిటికల్ గేమ్ 3 పార్టీల మధ్య షూటెడ్ సైట్ లా మారింది. అన్నింటికీ మూలం ఆయనే మాట్లాడాలి అంటూ రేవంత్ రెడ్డిని చూపిస్తున్నాయి బీజేపీ అండ్ బీఆర్ఎస్. మరి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి స్పందించేదాకా ఈ సివిల్ సప్లైస్ రొచ్చు కొనసాగుతూనే ఉండేలా ఉంది. ఒకప్పుడు బీహార్ పేరు చెప్పగానే లాలూ పేరు గుర్తుకు రావడం, ఆ వెంటనే దాణా కుంభకోణం స్ఫురణకు రావడం జరిగేది. కొన్ని దశాబ్దాల పాటు సాగి ఆ రాష్ట్ర రాజకీయాల్ని కూడా శాసించింది దాణా స్కామ్ లొల్లి. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఈ ధాన్యం లొల్లిని కూడా తెగేదాకా లాగుతారా, లేక కుంభకోణం కహాని మధ్యలోనే చప్పబడిపోతుందా చూడాలి. Brought to you by V-Guard. Co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.